ఢిల్లీ పేరుకే దేశ రాజధాని గాని ఈ పట్టణానికి ఉన్నన్ని తిప్పలు దేశంలో మరే సిటీకి లేవు. కాలానికి తగ్గట్లు ఎండాకాలంలో నీళ్ళ తిప్పలు, ఆనాకాలంలో వరద తిప్పలు, చలికాలంలో మంచు పొగ తిప్పలు, ఇవన్నీ సరిపోవన్నట్లు ఏడాది పొడుగుతా బళ్ళపొగ కాలుష్యం తిప్పలు. గిట్ల రోజు కింద డేంజర్ల పడుతున్న ఢిల్లీ పట్టణాన్ని ఎట్లా చేసైనా బాగు చేయాలని అక్కడి సర్కారు చాలా ఏకమత్లే చేస్తుంది అన్నట్లు ఇప్పుడేం చేస్తుంది అని అంటే కాలుష్యాన్ని తగ్గిస్తానికి ఢిల్లీ సర్కార్ పెద్ద ఇకమతే చేస్తుంది. బగ్గ పొగొచ్చే బండ్లు, పాతకాలం డొక్కు బండ్లను రోడ్ల మీదకి రాకుండా ఆపితే తప్ప ఈ కాలుష్యం శరపోతట్లు లేదని మొనగాని ఉపాయమే చేసింది. ఈ కాడ నుంచి 10 సంవత్సరాలు దాటిన డీజిల్ బండ్లు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ బండ్లు ఎవ్వళ్ళు రోడ్ల మీదకి తెచ్చినా వాటికి ఏ బంకులోళ్ళు నూనె పోయొద్దు అని ఆర్డర్ వేసింది. అంతేకాదు అసొంటి ఉల్లిగడ్డేసే బండ్లను ఎవరన్నా రోడ్ల మీదకి తెస్తే ఎమ్మటే పట్టుకోర్రి అని సపరేట్ ట్రాఫిక్ పోలీసులను కూడా పెట్టింది. అంటే ఒకవేళ పట్టుబడితే చలానేసే అధికారం, అవసరమైతే సీజ్ చేసే అధికారం కూడా పట్టుకున్న పోలీసులకు ఉంటదన్నట్లు. అంతేకాదు పెట్రోల్ బంకులల్లా ఈ జూలై 1వ తారీఖు సంధి సర్కార్ చెప్పిన రూల్స్ ప్రకారం ఇనుప సామాన్ అసొంటి డొక్కుబండ్లకు నూనె పొయ్యమని బోర్డులు పెట్టుకోవాలి. ఎవరన్నా ఎక్కువ రుబాబ్ చేస్తే పోలీసులకు పట్టించి కేసు పెట్టాలి అని కూడా ఆర్డర్ వేసింది. అట్లా ఎన్ని బండ్లకు నూనె దొరకదు అనే లెక్కలు తీస్తే 62 లక్షల బండ్లు ఉన్నాయని తేలిందట. అంటే గా బండ్లన్నీ ఇక ఢిల్లీలో తిరిగే యోగం లేనట్లే. ఏదైతే గాని పాత బండ్లు జయంగా గాలి తమాం ఖరాబ్ అవుతుందని ఈ గొట్టు నిర్ణయం తీసుకుందట అక్కడి సర్కారు. సరే అంత ముద్దుగానే ఉన్నది గాని ఎవడన్నా డేట్ దాటిపోయిన బండి ఉంటే ఆర్సీని ఏమాత్రం గుర్తుపట్టకుండా దొంగ కాపీ చేసుకొని వస్తాడు. మరి వాన్నెట్లా పట్టుకుంటారు సార్ అని అడగబట్టిర్రు నెటిజన్లు. అంతేకాదు అప్పట్లో సరిబేసి సంఖ్య రూల్ పెట్టిర్రు. అది కొన్నొద్దులు నడిచి ఆ టెంక ఆగిపోయింది. ఇప్పుడు డొక్కుబండ్లకు నో పెట్రోల్ నో డీజిల్ కథ ముంగటేసుకుంటుర్రు. మరి ఇది ఎన్నొద్దులకు వస్తెలుతుందో చూడాలి అని అనుకుంటుర్రు. ఈ ముచ్చట చూసిన నెటిజన్లు.